ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రపంచ వేదికలపై ఆ ప్రాంతం తమకే చెందుతుందంటూ దాయాది దేశం పాకిస్తాన్ గొంతు చించుకుంటోంది. అయితే పీఓకే ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కు చెందదని, అది భారత్కు మాత్రమే సొంతమంటూ కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు స్పష్టం చేస్తోంది. అయినా పాకిస్తాన్ కాశ్మీర్ అంశంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేస్తోంది. అయితే దీని వెనుక పాక్ పెద్ద ప్లానే వేసింది. పీఓకేపై పాకిస్తాన్ చూపించేదంతా కపట ప్రేమేనని బయటపెడుతోంది. పాక్ దొంగ బుద్ధి గురించి తెలుసుకున్న పీఓకే ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. అసలు పీఓకేలో ఏం జరుగుతోంది? పీఓకే విషయంలో పాకిస్తాన్కి చైనా ఎందుకు మద్దతుగా నిలుస్తోంది? వాచ్ ది స్టోరీ. పీఓకే అంటే ప్రతి భారతీయుడికి ఒక ఎమోషన్. మన దేశంలోని భూభాగాన్ని వేరొకరు లాక్కుంటామంటే భారత్ చూస్తూ ఊరుకోదు. ఇదే విషయం పాకిస్తాన్కు తెలుసు. కానీ భారత్ను పదే పదే కవ్విస్తూ దెబ్బలు తింటోంది. అయినా కూడా పీఓకే తమదే అంటూ పాకిస్తాన్ వాదిస్తోంది. పాకిస్తాన్ పీఓకేని ఎప్పుడూ తమ భూభాగంలా కాకుండా ఆదాయం కోసం మాత్రమే చూస్తోంది. ఎందుకంటే పీఓకేలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనలే అందుకు నిదర్శనం. పాక్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ను భారత్ స్వాధీనం చేసుకుంటే పాకిస్తాన్ ఆర్థికంగా మరింత కుంగిపోతుంది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు పీఓకే దూరమైతే ఇక అంతే సంగతులు. ఇటీవలే పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్ అసెంబ్లీలో ఓ బిల్లుని ప్రవేశపెట్టారు. చైనా పాక్ మధ్య సిపెక్ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా చైనా కంపెనీలకు గిల్గిట్ బాల్టిస్తాన్లోని ఖనిజ వనరులైన బంగారం, యురేనియం, మాలిబ్డినం, రాగి, రత్నాల వంటి గనుల తవ్వకం కోసం స్వేచ్ఛాయుతమైన అనుమతులు ఇచ్చేందుకు ఆ బిల్లుని రూపొందించారు. ఈ బిల్లు చైనా పెట్టుబడుల్ని సులభతరం చేసేందుకు, పాకిస్తాన్ ఆర్థిక రుణభారాన్ని తగ్గించేందుకు తీసుకొచ్చారు. గిల్గిట్ బాల్టిస్తాన్లో దాదాపు 2000 కంటే ఎక్కువ లీజుల్ని పాక్ ప్రభుత్వం చైనా కంపెనీలకు కేటాయించింది. హుంజా, నగర్, చెపుర్సన్ వ్యాలీ లాంటి ప్రాంతాల్లో యురేనియం, ఇతర అరుదైన ఖనిజాలున్నాయి. ఇవి న్యూక్లియర్ వెపన్స్, స్పేస్ టెక్నాలజీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు చైనా మొదలుపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రోగ్రాంలో భాగంగా సిపిఈసి కోసం గిల్గిట్ బాల్టిస్తాన్ ఓ కీలకమైన రవాణా మార్గం. కరకోరం హైవే ఈ ప్రాంతం గుండానే వెళుతోంది. ఇది చైనా పాకిస్తాన్ మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది. ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం భారత్లోని జమ్మూ కశ్మీర్లో ఒక భాగం. కానీ 1947 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉంది. గిల్గిట్ బాల్టిస్తాన్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడున్న వనరుల్ని దోచుకునేందుకు ఈ సిపెక్ ప్రోగ్రాంను తీసుకువచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాక్ తీసుకొచ్చిన ఈ బిల్లు స్థానికులకు ఎలాంటి ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను అందించకుండా చైనా పాకిస్తాన్ ఆర్మీకి లాభం చేకూర్చే విధంగా రూపొందించారని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్కడి ప్రజల అనుమతి లేకుండా చైనా సంస్థలు తవ్వకాలు మొదలుపెట్టడంతో అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. పీఓకేలో చైనా సంస్థల మైనింగ్ కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతం ఎక్కువగా టూరిజం, వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. గనుల తవ్వకం వల్ల స్థానిక నీటి వనరులు కలుషితమవుతాయని, వ్యవసాయ భూములు నాశనమవుతాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన వారిని పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తోంది. నిరసనల్ని అణిచివేసేందుకు పాక్ ఆర్మీ కఠిన చర్యలు తీసుకుంటోంది. గతంలోనూ ఈ ప్రాంతంలో చాలా మందిని అరెస్ట్ చేసి దేశద్రోహం కేసులు నమోదు చేశారు. పాకిస్తాన్ తన అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు చైనాకు గిల్గిట్ బాల్టిస్తాన్ని అమ్మేసినట్లుగా అక్కడి ప్రజలు భావిస్తున్నారు. పీఓకేను భారత్ ఎప్పటికైనా స్వాధీనం చేసేసుకుంటుంది. దీంతో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోతుంది. పీఓకేని భారత్లో చేరితే ఒకేసారి ఇటు పాక్కు, అటు చైనాకు ఒకేసారి చెక్ పెట్టినట్టవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో 108 కిలోమీటర్ల సరిహద్దే కీలకంగా ఉంది. భారత్కు ఉత్తరాన పాకిస్తాన్, చైనాతోనే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ను సరిహద్దు ఉంది. అయితే ఈ 108 కిలోమీటర్ల సరిహద్దు పీఓకేలో ఉంది. ఇప్పుడు పీఓకేను భారత్ స్వాధీనం చేసుకుంటే పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బ కొట్టినట్టు అవుతుంది. అందుకోసమే పాకిస్తాన్ పీఓకేను వదులుకునేందుకు సిద్ధపడడం లేదు. ఆ ప్రాంతంపై ప్రేమ ఉన్నట్టు నటిస్తూ వనరులు దోచుకుంటోంది. చైనా ఇచ్చిన అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్ని తాకట్టు పెడుతోంది. ఆర్థిక సాయం చేస్తున్నట్లు నటిస్తూ చైనా పాకిస్తాన్ను సర్వం దోచుకుంటోంది. అయితే ప్రస్తుతం ఆర్థిక భారాన్ని మోయలేక పాకిస్తాన్ సంపద మొత్తాన్ని చైనా కాళ్ల దగ్గర పెడితే
పాక్ భవిష్యత్ ఏంటని అనుమానం వ్యక్తమవుతోంది. పీఓకేను భారత్ స్వాధీనం చేసుకుంటే ఆఫ్ఘనిస్తాన్తో ఉన్న సరిహద్దు భారత్ చేతిలోకి వచ్చేస్తుంది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడతాయి. ఇదే సమయంలో పాక్ చైనా మధ్య లింక్ కట్ అవుతుంది. అప్పుడు పాక్ చైనా మధ్యలో భారత్ ఉంటుంది. భవిష్యత్తులో పాకిస్తాన్కు చైనా సైన్యం రావాలన్నా కష్టమవుతుంది. అంతేకాక పాకిస్తాన్ నుంచి ఈజీగా వనరులు కొల్లగొట్టేస్తోన్న చైనాకు ఇక నుంచి ఆ అవకాశం ఉండదు. అందుకోసమే చైనా పాకిస్తాన్కు అండగా నిలుస్తోంది. ఇప్పటికే గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం భారత్లోని జమ్మూ కాశ్మీర్లో భాగమని ఇండియా క్లెయిమ్ చేస్తోంది. ఈ ప్రాంతం గుండా చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ వెళ్లడాన్ని అక్రమంగా భావిస్తోంది.